అందరికీ నమస్తే. నిన్న సాయంత్రం చీపురుపల్లి ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ వద్ద కనక మహాలక్ష్మి పార్కింగ్ సెంటర్లో అంటే 3/5/26న బండి పెట్టాను, స్కూటీ. ఈరోజు అనగా 4/5/26న సోమవారం 10 గంటలకు అటు ఇటు సమయాన బండికై వెళ్తే 40 రూపాయలు అన్నారు. అది ఎక్కువ అనిపించి అడిగితే ఉదయం నుండి సాయంత్రం 6 వరకు 10 రూపాయలే, తర్వాత ఒక రేటు ఉదయం 10 గంటల వరకు టోటల్గా 40 రూపాయలు అని. అలాగే మాట్లాడుతూ డిపార్ట్మెంట్ను అందరూ అడగాలని ప్రభుత్వానికి సంబంధించి ఆయన మాట్లాడుతూ ఉంటే నేను సమాధానం చెప్తూ డబ్బులు 100 రూపాయలు ఇచ్చి చిల్లర లేదంటే ఫోన్పే చేయబోతుంటే ఎవరో ఒక ఆయన అక్కడికి వచ్చి కూర్చున్నాక ఈయన వెర్షన్ మారిపోయింది. నేను మామూలుగా మాట్లాడుతున్న ఆయన బీపీ పెంచుకొని నోటితో నాపై బుల్లెట్ల వర్షం కురిపించాడు. సీసీలో రికార్డ్ అవుతుంది ఈ సంఘటన. ఎందుకు ఇలా ఆయన ఊగిపోయి మాట్లాడాడో అర్థం కాలేదు. నేను స్టన్ అయిపోయి అలా ఉండిపోయాను. బస్ సమాచారం అందించే అధికారికి పార్కింగ్ సెంటర్ దగ్గర ఉన్న ఆయన మాట తీరు ఘోరంగా ఉందని సీసీ ఫుటేజ్ చూడమని చెప్పాను. ఆయన అక్కడికి వచ్చి ఆర్గ్యుమెంట్ ఎందుకని 20 రూపాయలు వారి వద్ద తీసుకొని 40లో 20 రూపాయలు తీసుకొని నాకు ఇస్తే, అదేంటండి ఆయన అన్న మాటలు భరించినందుక ఈ డబ్బులు వారికే ఇచ్చేయమన్నాను. సీసీ ఫుటేజ్ చూసి ఎవరో తప్పో చూడండి అన్నాను. నిజంగానే ఇలాంటి వారు ఇంత దారుణంగా వారే మంచిగా మాట్లాడినట్లుగా మాట్లాడి నేను ఆడిన మాటలు తప్పంటూ రివర్స్ అయి ఆయన నోరు పారేసుకున్న తీరు గర్హనీయం. సీసీ ఫుటేజ్ చూస్తే నా ప్రవర్తన నాకు తెలుస్తుంది, వారి దోపిడీ దారుణ ప్రవర్తన తెలుస్తుంది. పోలీస్ స్టేషన్కి వెళ్ళాలా, మనకు తెలిసిన వారిని పిలవాలా, వదిలేయాలా, ఏం చేయాలో పాలుపోక ఇలా మీతో పంచుకుంటున్నాను. రాబోయే రోజుల్లో మూర్ఖుల ఎడల, దోపిడీదారుల ఎడల, దౌర్జన్య పరుల ఎడల ఎలా ప్రవర్తించాలో, ఏం చేయాలో తెలియని పరిస్థితికి వచ్చేసామా? మూర్ఖుడు రాజు కంటే బలవంతుడు, హోదాలో ఉన్న అవినీతిపరుడు నీతిపరుడి కన్నా బలవంతుడు. తప్పు చేసిన వాడితో తప్పు చేయని వాడు ఈ రోజుల్లో వాదించలేడు. సమాజం కూడా వీరినే వారికి దూరంగా సహనంతో మౌనంగా ఉంటేనే ప్రశాంతత అని చెబుతుంది. సరే ఉంటా అంటూ ఒక సంఘటన వివరించిన మీ ఆనందం.